ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని స్తోత్రాలు. అందరికి ప్రభు పేరిట హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సాయంకాలంలో కొంచెం సమయం దొరికింది మీతో మాట్లాడటానికి. సో ఈ యొక్క 3 దినాలు నేను ఈ ఖమ్మం జిల్లాలో అద్భుతమైనటువంటి పరిచర్య చేయడానికి దేవుడు కృపనిచ్చాడు. ఖమ్మం జిల్లాలో గొప్పగా పరిచర్య చేయడానికి దేవుడు సహాయం చేశాడు. అందుకొరకు దేవుని స్తోత్రాలు. సో 15వ తారీఖున నేను అద్భుతమైనటువంటి రీతిలో మీటింగ్లో పాలుపంపులు పొంది దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడం జరిగింది. 10 సంవత్సరాల నుండి ఎన్నడూ కని విని ఎరగని రీతిలో ఖమ్మం జిల్లాలో అద్భుతమైనటువంటి పరిచర్య, గొప్ప పరిచర్య, ఉన్నతమైన పరిచర్య చేయడానికి దేవుడు కృపను చూపాడు. దేవుని స్తోత్ర. సో ఎంతోమంది ప్రజలు ఆదరించబడ్డారు, బలపరచబడ్డారు. ఎన్నో సంఘాలు అక్కడ మిన్నోనైట్స్ అని, సెవెంత్ డే అడ్వెంటిస్టులని, ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాలుగా కథోలిక్స్ అని, పెంటికోస్టల్, చాలా సంఘాలు ఉండి అనేకమైనటువంటి సంఘాల వారు ఆ ప్రాంతాల్లో చక్కగా దేవుని వాక్యాన్ని విని దేవుణ్ణి ఆరాధించారు. ఖమ్మంపాడు కూడా రావటం జరిగింది. నేను ఖమ్మంపాడు కూడా రావటం జరిగింది. సో ఖమ్మంపాడులో కూడా నా యొక్క మేము ఇద్దరం కలిసి 87వ సంవత్సరం నుండి 89వ సంవత్సరం వరకు చెన్నైలో బైబిల్ ట్రైనింగ్ చేశాం. నాకంటే పెద్దవాళ్ళు అన్నగారు, ఆచార్య అన్నగారు పరిచర్య చేస్తూ ఉన్నారు ఖమ్మం జిల్లాలో, ఖమ్మంపాడులో. సో ఈ యొక్క ఖమ్మంపాడు మీరు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ ఖమ్మంపాడులో కూడా నేను పరిచర్య చేయటం జరిగింది. సో పరిచర్యలో దేవుడు వాడుకుంటూ ఉన్నాడు ఘనంగా, గొప్పగా. సో ఈ దినం కూడా చాలా అద్భుతమైనటువంటి రీతిలో దేవుడు తన యొక్క మహా గొప్ప కృపను మా ఇళ్ళలో చూపించి మా యొక్క సహవాసాన్ని ప్రభువునందు కలిగి ఉండే కృపనిచ్చాడు. దాన్ని బట్టి నేను దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. సో పిల్లారా, ప్రభు కృప మహా గొప్పది మన ఎడల. సో ఖమ్మం జిల్లా అంతా కూడా ప్రభు ఆత్మచేత నింపబడాలని, రక్షణ లేని ప్రజలకు రక్షణ, సువార్త, అలాగనే మహిమగల సువార్త, సమాధాన సువార్త, జీవముగల దేవుని యొక్క వాక్య సువార్త, యేసుక్రీస్తు వారి యొక్క శ్రమలు, మరణం, పునరుద్ధానం యొక్క సువార్త ప్రకటించబడును గాక. రాబోయే దినాల్లో అనేకమైనటువంటి పల్లెల్లో, ప్రాంతాల్లో, మండలాల్లో, ఈ మదిరి దగ్గర, అద్భుతమైనటువంటి చుట్టుప్రక్కల ప్రాంతాల్లో గొప్ప పరిచర్య జరగాలని నేను ప్రభువుని వేడుకుంటూ ఉన్నాను. అలాగనే నేను సువార్త ప్రకటించినటువంటి పల్లె, దాని పేరు రావట్లేదు, ఎనీహో మర్చిపోతా ఉంటున్నాను. హల్లెలూయా. సో అద్భుతమైనటువంటి పరిచర్య ఇంకా రాబోయే దినాల్లో ఆ పల్లెలు కూడా జరగాలని కోరుకుంటున్నాను. అలాగనే ఇంకా అనేకమైనటువంటి పల్లెల్లో, ప్రాంతాల్లో ఈ ఖమ్మం జిల్లా అంతా సువార్త ప్రకటించడానికి దేవుడు నాకు కృపనివ్వాలని నేను ప్రభువుని అనుదినం ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి భారం పెరుగుతూ ప్రార్థిస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి మండలాన్ని ప్రభు, ప్రతి జిల్లాని దేవుని శక్తితో దర్శించునుగాక. నేను విన్నాను 600 పైన మండలాలు ఉన్నాయని, అలాగే 33 జిల్లాలు. ప్రతి జిల్లాను, తెలంగాణ రాష్ట్రాన్ని అంతటిని ప్రభు ఆత్మచేత నింపి నడిపించునుగాక. ప్రైజ్ ది లార్డ్. దేవుని మహా గొప్ప కృప, ద గ్రేట్ గ్రేస్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అద్భుతమైనటువంటి కృప మనతో, మన కుటుంబాలతో ఉండునుగాక. ఈ దినం కొంచెం లేట్ అయిపోయింది మీ మధ్యలో రావటానికి. యేసుక్రీస్తు వారు నిన్న నేడు నిరంతరం మారినవాడు, ఏకరీతిగా ఉన్నవాడు, ఒకే రీతిగా ఉన్నాడు. యేసుక్రీస్తు వారు మార్పు లేనివాడు, మారని దేవుడు. నిన్న మన జీవితాల్లో ఎలాగైతే ఉన్నాడో ఈ దినం కూడా అలాగే ఉంటాడు, రేపు అలాగే ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. మనల్ని బాగు చేస్తాడు, స్వస్థపరుస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, బలపరుస్తాడు. ఆయన శక్తితో, ఆయన కృపతో, ఆయన పరిశుద్ధాత్మతో నింపుతాడు. ఈ దినం కూడా దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క మహా గొప్ప కృప, శక్తి, ప్రసన్నత, అగ్ని అభిషేకం మిమ్మల్ని నింపును గాక. దేవుని స్వస్థత,
మిమ్మల్ని తాకునుగాక. పరిశుద్ధాత్మ సన్నిధి మీ హృదయాలు, మీ అంతరంగాల్ని గొప్ప శక్తితో నింపును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని ప్రభావంతో, శక్తితో మీరు నింపబడండి. ప్రభు యొక్క సన్నిధి మీకు సదాకాలము తోడుగా ఉంటుంది. దేవుని యొక్క కృప మిమ్మల్ని ఆవరించి నడిపిస్తుంది. అట్టి కృపలో మీరు ఎదిగి ఫలించదురుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. సీ యూ సమ్ టైమ్ ఇన్ గాడ్స్ విల్. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్. ప్రైజ్ ది లార్డ్. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఇంకా అప్డేట్స్ తెలియజేస్తాను. నేనేమి చేస్తాను ఈ ప్రాంతాల్లో, ఈ జిల్లాలో. రాబోయే దినాల్లో ప్రతి జిల్లా దేవుని కొరకు పట్టబడును గాక. ప్రతి రాష్ట్రం, ప్రతి దేశం యేసు సువార్తతో నింపబడును గాక. మంచి వార్తతో, పరిశుద్ధాత్మ సన్నిధితో, శక్తితో, మంచితనంతో, నీతితో, మతంతో, కులంతో, వర్గ భేదాలతో కాకుండా ఆత్మ కలిగించే ఐక్యతతో ప్రతి ఒక్కరు వర్ధిల్లుదురుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఏ గ్రేట్ డే and peace be with you all, and may God bless you incredible blessings, heavenly blessings pour out upon you with a great anointing. Be blessed. God bless you all. Praise the Lord.